హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులో ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశం ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించి ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 5 కీలక అంశాలపై సానుకూల ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారము. మొదటిది కరువు భత్యం, డిఏ బకాయిల చెల్లింపులు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇది అత్యంత ముఖ్యమైన ఆర్థిక ఉపశమనం కలిగించే అంశము. సమస్య ఏంటంటే జూలై 2018 నుంచి జనవరి 2024 వరకు ప్రకటించిన సుమారు 10 విడతల కరువు భత్యం డిఏ మరియు కరువు సహాయం టీఆర్ బకాయిలు పేరుకుపోయాయి. సో, గత ప్రభుత్వం వీటిని సకాలంలో చెల్లించడంలో విఫలమైంది. ప్రభుత్వ ప్రణాళిక పెండింగ్‌లో ఉన్న ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కష్టసాధ్యం కాబట్టి వీటిని విడతల వారీగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చించి ఆమోదయోగ్యమైన చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది. అంచనా వేయబడిన బకాయిలు సగటు ఉద్యోగికి బేసిక్ పే ఆధారంగా వారికి రావాల్సిన బకాయిల అంచనా క్రింది టేబుల్‌లో ఇవ్వడం జరిగింది. గమనిక 11 పీఆర్సీలో కొన్ని డీఏలైతే విలీనం కావడం జరిగింది. అలాగే కోవిడ్ సమయంలో కొన్ని డీఏలను రద్దు చేయడం జరిగింది. ఇటువంటి వాటి వల్ల ఈ మొత్తంలో స్వల్ప తేడాలైతే ఉండవచ్చు. సో, బేసిక్ పే 25,000 ఉన్నవారికి రూ. 1,90,000 అయితే రావాల్సి ఉంటుంది. టోటల్ డీఏ, డీఆర్ బకాయి అమౌంటు. అలాగే బేసిక్ పే 40,000 ఉన్నవారికి 3,08,000, బేసిక్ పే 60,000 ఉన్నవారికి 4,63,000, బేసిక్ పే 80,000 ఉన్నవారికి 6,17,000, బేసిక్ పే 1,00,000 ఉన్నవారికి 7,71,000 ఈ విధంగా టోటల్ డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ అయితే వారి వారి ఆహ్, బేసిక్‌ని బట్టి వారి క్యాడర్‌ని బట్టి రావాల్సిన అమౌంట్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ బకాయిలు గనుక విడుదలైనట్లయితే. ఇక 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు రెండవది. ఉద్యోగుల వేతనాలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సవరించడానికి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ప్రస్తుత పరిస్థితి 11వ పీఆర్సీ అమలు విధానంపై ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. దీనిని రివర్స్ పీఆర్సీగా ఉద్యోగ సంఘాలు అభివర్ణించాయి. 12వ పీఆర్సీ జూలై 2023 నుండి అమలు కావాల్సి ఉండగా దానిపై ప్రక్రియ ఇంకా ప్రారంభమే కాలేదు. ప్రభుత్వ నిర్ణయం ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ కమిషన్‌ను ఉద్యోగుల వేతనాలు, అలవెన్స్‌లు మరియు ఇతర ఆర్థికేతర ప్రయోజనాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడోది మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ ప్రకటన. పీఆర్సీ నివేదిక అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించడానికి ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్‌ని ప్రకటిస్తుంది. ఉద్యోగుల డిమాండ్ కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగులకు గౌరవప్రదమైన ఐఆర్ ప్రకటించాలని సంఘాలు కోరుతున్నాయి. కనీసం 30% ఐఆర్ ఇవ్వాలని వారు ఆశిస్తున్నారు. ఇకపోతే 30% ఐఆర్‌తో గనక ఇచ్చినట్లయితే 25,000 బేసిక్ పే వారికి 7,500 అదనంగా రావటం జరుగుతుంది. 40,000 బేసిక్ పే వారికి 12,000, 60,000 బేసిక్ పే వారికి 18,000, 80,000 బేసిక్ పే వారికి 24,000, అలాగే మంత్లీ 1,00,000 బేసిక్ పే ఉన్న వారికి 30,000 వరకు వారి యొక్క బేసిక్ పేలో పెరుగుదల అయితే ఉంటుంది. ఈ ఐఆర్ కొత్త పీఆర్సీ అమల్లో వచ్చే వరకు ఉద్యోగుల జీతంలో భాగంగా అయితే ఉంటుంది. తర్వాత ఐఆర్ అయితే తీసేస్తారు. ఇక ఇతర పెండింగ్ బిల్లులు మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారం.
గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన అనేక ఇతర ఆర్థికేతర సమస్యల పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 11 పీఆర్సీకి సంబంధించిన మానిటరీ బెనిఫిట్ బకాయిలను వెంటనే చెల్లించాలి. రిటైర్మెంట్ ప్రయోజనాలు: పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి ప్రయోజనాలను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా రిటైర్ అయిన నెలల్లోనే చెల్లించాలి. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ పథకాన్ని బలోపేతం చేసి నగదు రహిత క్యాష్‌లెస్ చికిత్సను అన్ని నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో సమర్థవంతంగా అందేలాగా చూడాలి. ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏ అన్ని జిల్లా కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు 16% హెచ్ఆర్ఏ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. మహిళా ఉద్యోగుల సమస్యలు: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్ వంటి సౌకర్యాలను మన రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా కల్పించాలనే డిమాండ్ అయితే ఉంది. ఇక ఐదో శుభవార్త క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాలు మరియు ఖాళీల భర్తీ. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ: నిర్దేశిత సర్వీస్ పూర్తి చేసుకున్న అర్హులైన కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ దశల వారీగా రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కారుణ్య నియామకాలు: సర్వీస్లో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ప్రక్రియను సులభతరం చేసి జాప్యం లేకుండా ఉద్యోగాలు కల్పించాలి. ఇక ఖాళీల భర్తీ: ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు ప్రస్తుత ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ 5 కీలక అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోయే నిర్ణయాలు రాష్ట్రంలోని ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. ఈ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా స్పష్టమైన కార్యాచరణకు, నిర్దిష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులకు, జీవోలకు దారి తీయాలని ఉద్యోగ పెన్షనర్లు ప్రగాఢంగా అయితే ఆకాంక్షిస్తున్నారు. సో, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ అందిస్తూనే ఉంటాను. సో, రఫ్‌గా చూసినట్లయితే ఉద్యోగులకు 12 పీఆర్సీ 2 సంవత్సరాలైతే లేట్ అయిందనమాట. సో, ఈ 2 సంవత్సరాలు పీఆర్సీ యొక్క ఫలితాలు నష్టమైతే వాటిల్లింది. అలాగే డీఏడీఆర్ బకాయిలు దాదాపుగా లక్షల్లో 2-4 లాక్స్ వరకు ఉంటుంది. సో, వీటి తాలూకా ఎప్పుడు వస్తుంది అమౌంట్ అనేది క్లారిటీ లేదు. అలాగే పీఆర్సీ ఆలస్యమైన క్రమంలో ఐఆర్ ప్రకటించి ఉండాల్సి ఉంది. కానీ ఐఆర్ అనేది ఇంతవరకు ప్రకటించలేదు. కాబట్టి ప్రతి ఉద్యోగి యొక్క మూల వేతనంలో 30% ప్రతి నెల ఈ ఐఆర్ రూపంలో నష్టమైతే వాటిల్లుతుందనే చెప్పవచ్చు. దీనికి తోడుగా టీఏలు అలాగే మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటివి ఆలస్యము, సకాలంలో రిటైర్మెంట్ ప్రయోజనాలు అందని వారు ఇలా వీటన్నిటిని కూడా ఈ యొక్క చర్చలో భాగంగా చర్చించి తగు నిర్ణయాలు తీసుకొని సో, అవసరమైనటువంటి నిధులను కూడా వేగవంతంగా విడుదల చేయాలని అయితే ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.